భూమి మీద ఉన్న జీవకోటికి భూమ పెడుతున్న రైతాంగానికి నమస్కారం. మీరు చూస్తున్నారు వ్యవసాయం టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మన కమలాపూర్ మండలంలోని ఉప్పలపల్లి గ్రామంలో ఉన్నాము. మనతో ఉన్నటువంటి రైతు చేపల పెంపకాన్ని కూడా గత 7 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి గాజుల తిరుపతి గారు ఉన్నారు. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఎన్ని ఒడిదుడులను ఎదుర్కొన్నారు, అసలు ఈ ఆలోచన రావడానికి పూర్తి కారణాలు ఏంటి అనే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ అయితే రైతు తన ఇంటి వద్ద ఉన్నటువంటి ఒక చిన్న ఇంటిలో, దాదాపు ఒక 4 రూమ్ల ఇంటిలోనే ఈ యొక్క 4 ట్యాంకులను, అంటే 9 ఫీట్ల గల ట్యాంకులను ఏర్పాటు చేసుకొని ప్రజెంట్ అయితే బొమ్మ చేపలను కూడా పెంచుతున్నారు. ప్రజెంట్ మనతో పాటు రైతు గాజుల తిరుపతి గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారన్న? బాగున్నాను. మీరు మొత్తానికి వ్యవసాయం చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇలా ఎన్ని ఎకరాలు పెట్టారు, ఏమేమి పెట్టారు? మాకు పొలం ఉన్నది, వ్యవసాయం అంటే వరి అంతే. వరి ఉన్నది. ఇక అది నాటేసిందంటే పెద్ద పని ఏమి ఉండదు కదా. ఇక నాకు అంటే చిన్న ఏదైనా కొత్త ప్రయోగం ఏదైనా చేయాలనే ఆలోచనతోనే ఈ చేపలు అప్పుడు మనకు షార్టేజ్ బాగుండే. ఆంధ్ర నుంచి తెచ్చుకోవడం బాగా రేట్ ఉండేది. అప్పుడు బొమ్మ రేట్ 400-500, 600 దాకా కూడా ఉండేది. ఇదేదో ప్లాన్ చేస్తే బాగుంటది అనే ఉద్దేశంతోనే మెల్లగా సర్చ్ చేస్తే మన ఇండోనేషియా టెక్నాలజీ అనేది ఒకటి తెలిసింది నాకు, వితౌట్ కంట్రీ. అక్కడ బయోఫ్లాక్ ట్యాంకులలో పెట్టి ఒక దాంట్లోనే తక్కువ, అంటే ఒక ఎకరంలో చేసేది ఒక 10 గుంటలలో 5 గుంటలలోనే చేస్తాను. ఇదేదో మనకు బాగున్నది, మన ఇంటికాడ ప్లేస్ ఉన్నది కదా అని నేను ఢిల్లీ దగ్గర మిరట్ అనే అక్కడికి పోయినా. వీటి గురించి తెలుసుకోవడానికి. మీరు అంతకుముందు ఎవరైనా శాస్త్రవేత్త కలిసారా? అప్పుడు నేను ఇండివిజువల్ నా సొంత పైసలతో మీకు ఆలోచన వచ్చింది, నా థాట్ వచ్చింది, నాకు చేయాలని ఆలోచన ఉన్నది. మీరటకే వెళ్ళాలని ఎందుకు వచ్చింది? యూట్యూబ్ లో చూసిన యూట్యూబ్ లో చూసిన అది సెర్చ్ చేస్తా అంటే ఒక మిరాట్ లో అక్కడ ఇండోనేషియా కంటే మనం పోలేము, వేరే దేశం. అట్లాంటి టెక్నాలజీ అక్కడికి ఒక ఆయన తీసుకొచ్చింది. మన దేశం కాబట్టి మనం ఎట్లయినా పోవచ్చు. అంటే 1 day 2 days జర్నీ పడుతుంది. 1 week పట్టింది. పోయినా అక్కడ పోయి సెర్చ్ చేస్తే దొరికింది కస్టమర్. పోయినా ఒక 3000-4000 ఆడ ఖర్చు, అంటే టోకెన్ తీసుకోవాలి. ఆయన ట్రైనింగ్ చేయడానికి కూడా 3000 తీసుకున్నాడు అక్కడ. సర్లే పోతే పోయింది, కానీ ఒక టెక్నాలజీ చెప్పిండు. అది ఇక మనకు భాష కొంచెం హిందీ వచ్చు, నాకు ఎంత వచ్చినా కానీ పర్ఫెక్ట్ కాదు. తెలుసుకున్న తర్వాత ఆయన కూడా ఇట్లా చేయాలని కొన్ని పద్ధతులు చెప్పి, మళ్ళీ నేను అక్కడికి వచ్చిన తర్వాత మాకు ఒక నల్గొండ కూడా ఒక ఆర్మీ రిటైర్డ్ ఉండే, నల్గొండ. ఆయన కూడా సేమ్ నా ప్రాసెస్ కి వచ్చింది. ఆయన అప్పటికే ఇక స్టార్ట్ చేస్తాను. ఆయన దగ్గర పోయి నేను కూడా చూస్తే సేమ్ ఇట్లే చేసిండు. ఆయనకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది చేయాలని ఆయన అంత కొత్త ప్రాసెస్, ఎవరికి తెలియదు. ఉబ్బరానికి రమ్మంటే నేను ఎట్లా చేయాలంటాడు, వెళ్ళరు రమ్మంటే ఎట్లా వస్తువులు కొనుక్కొచ్చి మేమే చేసుకున్నాం. ఈ ట్యాంకులు చేసుకొని ఆంధ్రలో ఒక ఈ తరపలి, అంటే ఈ ట్యాంకులు చేసేటైనా ఒకటి ఉండే, ఆయనకు ఆర్డర్ పెట్టి మనం ఎంత సైజ్ అయితే పోతామో ఆ సైజు టార్పలిను చేసి ట్యాంకులు చేసి ఇత్తలేనట్టు. ఇది అంతా మేము సొంతంగా వెల్డింగ్ ఇట్లా కొట్టుకొని అన్ని మెస్ ఇట్లా చేసుకున్న తర్వాత ఆయనకు ఆర్డర్ పెడితే ఆయన పంపించిండు, ఆన్లైన్ పంపించేసుకొని అప్పటి నుంచి మేము చేపలు పెంచుకోవడం మొదలు పెట్టినాం. అంటే మిగతా ప్రాంతంలో అయితే రైతులు ఏంటంటే వాళ్ళ పొలంలోనైతే ఇట్లా పాండ్ లెక్క చేసుకొని చేస్తా ఉంటారు. అవును. మరి మీరు ఇలా చేయడానికి కారణాలు ఏంటి? అప్పుడు అందులో బాగుంటుందా, వాళ్ళు ఇట్లా బాగుంటాయి? ఒకటి అది కరెక్టే. ఇప్పుడు ల్యాండ్ లో చేస్తే ఎట్లుంటదంటే సంవత్సరాలు అది ఒక కిలంబా వచ్చింది అనుకో, దీంట్లో ఒక పావు కిలో తక్కువ వస్తుంది. పావు కిలో తక్కువ వస్తుంది కానీ హై డెన్సిటీ ఉంటాయి. ఇప్పుడు ఎకరాల్లో నువ్వు ఒక 10,000 పోసినావు అనుకో, నేను 10,000 అన్నట్టు నేను ఒక అరగుంటలనే పోసిన, అంటే ఆ 10,000 నేను ఒక గుంటలనే పోతా. నాకు తక్కువ స్పేస్ లో నాకు ఎక్కువ సేమ్ అంతా నాకు ప్రాఫిట్ వస్తుంది కదా. ఒక పావు కిలో తక్కువ వచ్చినా పెద్ద ఏం కాదు, నాకు ఎకరం ఎక్కడి తెచ్చుకుంటా నేను. అంత పావు కిలో తక్కువ వచ్చినా నాకు ఇక్కడ అంత ఈల్డింగ్ వస్తాను. కాకపోతే హై డెన్సిటీ ఉంటాయి కాబట్టి మటుకి నీట్ గా ఏ రోజు కారు నీట్ గా చేసుకుంటే మంచి చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఒకసారి లోపలికి వెళ్దామన్నా, ఎలాంటివి ఉన్నాయి, ఎట్లా పరికరాలు చేద్దాం. సరే. ప్రజెంట్ అయితే అన్న ఇక్కడ పెంచుతున్నటువంటి ఆ రూమ్ లోకి రావడం జరిగింది. ప్రజెంట్ అయితే 4 ఈ యొక్క చెరువుల ఒక ట్యాంకులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే ఇది ఒక ఇనుప చువ్వలతోటి రౌండ్ గా, అంటే 9 ఫీట్లతో చేసాం కూడా తిరుపతి గారు అయితే చెప్తున్నారు. అన్న చెప్పండి, మొత్తం మీరు 4 ఇక్కడనైతే ట్యాంకులను ఏర్పాటు చేసుకున్నారు. ఈ యొక్క ఇనుప చువ్వలు, అదే విధంగా ఈ రౌండ్ ఇయడానికి మీరే చేసుకున్నారా, ఎవరినైనా
వాళ్ళ దగ్గర నుంచి చేపించుకున్నారా? ఆల్రెడీ మనకు మార్కెట్ లో మెస్ దొరుకుతుంది, ఇది మెస్ ఇది దొరుకుతుంది. ఇది సీదా సాఫ్గా దొరుకుతుంది. ఇది ఇది వాటి ప్లేన్ గా బెండలు దొరుకుతాయి. బెండలు దొరికితే మనకు అంటే నాకు ఇలా ఈ స్పేస్ సరిపోయింది కాబట్టి ఈ స్పేస్ లో ఈ 9 ఫీట్ల డయ చేసుకున్నా. ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు, 12 ఫీట్లు చేసుకోవచ్చు, 20 ఫీట్లు కూడా చేసుకోవచ్చు మన స్పేస్ ని బట్టి. ఇదంటే ఇది 9 ఫీట్లు, ఇది 4 రకాలు కూడా 9 ఫీట్లు, 10,000 లీటర్ల కెపాసిటీ. 10,000 లీటర్లు, 10,000 లీటర్ల కెపాసిటీ. ఓకే. ప్రజెంట్ అంటే ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాల వరకు మనకు ఉండే అవకాశం ఉంటుంది? ఇది మనకు ఆల్రెడీ నాకు ఇచ్చింది ఇది ప్లాస్టిక్ టార్పాలిన్ 5 సంవత్సరాలే. 5 సంవత్సరాలు నాది 5 సంవత్సరాలు, ఇంకా 5 సంవత్సరాలే ఉంటది. ఈ టార్పాలిన్ మంచి గట్టిదే, ఎందుకంటే ఇది ఇలా 960 GSM తో చేయించినాం. 960 GSM అంటే మంచి బందోబస్తే. 5 సంవత్సరాలు, ఇంకా 10 సంవత్సరాలే ఉంటది. ఎందుకంటే నాకు ఎండలు లేదు, మెటీరియల్ ఖరాబ్ అయితే లేదు, ఖరాబ్ కాదు. ఇప్పుడు నాకు 7 సంవత్సరాలు అయిందంటే దీనికి ఇంకేం కాలే. ఇంకా 7 సంవత్సరాలు ఉంటదని నాకు కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఇది మనకి ఎండ పోతలేదు, ఎండ పోతే సరే 5 సంవత్సరాలు వచ్చేది 2 సంవత్సరాల్లో వస్తుంది. మనకి నీడగా ఉంటుంది కాబట్టి 960 GSM మంచి బ్రాండెడ్. ఓకే, మీరు ఇప్పుడు దీన్ని ఏ సంవత్సరంలో మీరు స్టార్ట్ చేసిండ్రు? దీని దాదాపు 7 సంవత్సరాలు అంటే 2017 స్టార్ట్ చేశారు. ఫస్ట్ మీరు ఇందులో చేసినప్పుడు ఇలాంటి రకాన్ని మీరు ఎంచుకున్నారు? అసలు మేము చేసింది ఇది వాస్తవంగా ఇది కొర్రమీన్ కాదు. కొర్రమీన్ కంటే చేపలకే అప్పుడు ఫంగస్ తెచ్చాం. ఫంగస్ తెచ్చి మేము రకం జెల్ల, పెద్ద జెల్ల. ఓకే, అది బయోఫ్లాగ్ సిస్టమ్ ఏంటంటే అలా బ్యాక్టీరియా ఉంటది తెల్ల చేపకు. ఈ అలా బ్యాక్టీరియాను మేము మొలసిస్ అంటే మన బెల్లం ఉంటది కదా, తెలుసు, అది బెల్లంలా ఈ బయోఫ్లాగ్ అవేంటి మన బ్యాక్టీరియా 3 రోజులు దాంట్లో బెల్లం వేసి ఆక్సిజన్ పెట్టి ఫామ్ చేస్తే బ్యాక్టీరియా తయారవుతాయి. ఆ బ్యాక్టీరియా అనేది ఏమైతుందంటే ఇప్పుడు ఇలా ట్యాంక్ లో పోసినాం అనుకో, ఆ ఫుడ్ మనం 1 కిలో వేసేది 1/2 కిలో 3/4 కిలో వేసినా సరిపోతుంది. అంటే ఆ బ్యాక్టీరియాని తింటాయి ఇవి. మన పొలంలో మన చేనులలో పాకురేట్లు తింటాయో అవి కూడా ఫుడ్ కన్వర్ట్ అవుతాయి అలా. అప్పుడు మేము తక్కువ అవుతుంది. అప్పుడు ఈ నీళ్లు ఇప్పుడు మేము కొర్రమీనుకు తీసినట్టు అలా తీయం, ఒక 10% తీస్తాం అంతే. ఇప్పుడు ఇంత ఫుల్ నీళ్లు ఉన్నాయి అనుకో, కొన్ని తీస్తాం. ఆ ఫ్లాగ్ ఎక్కువ అయితే అంటది, ఆ ఫ్లాగ్ ఎక్కువ అయితే కూడా వాడు శ్వాస ఆడదు కదా. అప్పుడు ఏం చేస్తాం అంటే తక్కువ నీళ్ళు చేస్తాం. తక్కువ నీళ్ళు చేసి మళ్ళీ వాటర్, ఫ్రెష్ వాటర్ ఒక 10 లీటర్లు అంటే ఒక 100 లీటర్లు 200 లీటర్లు తీసిన మందం పెడతాం. అప్పుడు వాటర్ ఖర్చు లేదు దానికి, ఫుడ్ ఖర్చు ఎక్కువ లేదు. కాకపోతే ఆక్సిజన్ కావాలి. ఈ పైప్లతో మేము ఆక్సిజన్ పంపు పెట్టినాం. పంపు పెట్టి వీటికి అన్ని బబుల్స్ వస్తాయి అన్నట్టు, ఇవి స్టోన్స్ లోపల అయితే అప్పుడు ఆ తెల్ల చేపకు ఆక్సిజన్ బాగా అవసరం, హైడెన్సిల్ ఉంటాయి. ఒక దాంట్లో 1000 చేప అంటే ఆక్సిజన్ సరిపోనప్పుడు మేము ఆక్సిజన్ లేదు. ఇప్పుడు ఒక డెన్సిటీ అంటే ఒక ట్యాంక్ లో 9 ఫీట్ల ట్యాంక్ ఎన్ని చేపలు ఉంటే మంచిగా ఆరోగ్యంగా మంచి ఎదుగుదల ఉంటాయి? 1000 వేసినా నాకైతే పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న దాంట్లో ఎన్ని చేపలు ఉన్నాయి? ఇప్పుడు ఇలా 1000 చేప ఉంటాయి. 1000 చేపలు ఉంటాయి. మొత్తం 2000 చిల్లర ఉన్నాయి, 2500 దాకా ఉంటాయి. ఇవి నేను తక్కువ మొత్తం వేసి ఇప్పుడు స్ప్రెడ్ అయితే అంటే బాగా మలమూత్రాలు ఎక్కువ అవుతాయి, తెల్లర వరకు స్లడ్జ్ అవుతాయి. వాటికి కూడా ఎఫెక్ట్. అవి ఆరోగ్యంగా ఉండాలంటే మనం నీట్ గా చేసుకోవాలి. అన్ని ట్యాంకులకు ఇప్పుడు అవి పెరుగుతా అంటే ఆ ట్యాంకులు కూడా వస్తాయి. అందుకే 2 ట్యాంకులలో చేపలు ఉంచారు, 2 ట్యాంకులలో ఒక ట్యాంక్ ఒకటి ఎంటీ ఉండాలంటారు. ఏంటంటే హాస్పిటల్లో ఒకటి ఎమర్జెన్సీ అని వాడు అని ఉంటుంది. మాకు కూడా ఎప్పుడైనా రోగాలు వచ్చినప్పుడు వాటికి అంటే ట్రీట్మెంట్ చేసి ఇంకో దాంట్లో పంపుతాం. ఎమర్జెన్సీ అనేది ఒకటి చిన్నగా పెట్టుకుంటాం. మంచి ఆలోచన, ఎందుకంటే ఉండాలి ఒకటి. మళ్ళీ ఇంకొకటి ఆ ఎమర్జెన్సీ ట్యాంక్ లా ఇవి ఇంకో 2-3 నెలలు పోతాయి అనుకో, మన పిల్లలు కూడా తెచ్చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతలా అవి కొంచెం పెరుగుతాయి, ఇవి అమ్ముకోవచ్చు. మీరు 4 ట్యాంకులు వేయించారు, ఎంత ఖర్చు వచ్చింది అనేది మనం? ఒక ట్యాంకు 50,000 వచ్చింది. ఒక ట్యాంకు అంటే విత్ ఈ సిమెంట్, కంకర, ఇవి మెస్, టార్పాలిన్, కింద నుంచి పై దాకా ఇనుప దాంతో అన్ని కలిపి 50,000 వచ్చింది. అవి మొత్తం 2 లక్షలు. ఇంకేమైనా అదనంగా దీనికి ఖర్చు అయిందా? నేను ఓన్గానే చేసుకున్నా, నాకు అదనం ఖర్చు ఏముంది? ఒక ఆక్సిజన్ పంపులకు అవి 1,20,000 దాకా. అది మనకి ఎక్కడ లభిస్తుంది అన్న? అది ఆన్లైన్ తెప్పించి, ఆన్లైన్ లో ఫిష్ కి సంబంధించిన ఆక్సిజన్ కొడితే వస్తుంది. ఓకే. మీరు మామూలుగా దీన్ని అంటే ఇందులో మలమూర్త జరుగుతూ ఉంటాయి, ఈ నీటిని ఎన్ని రోజులకు మారుస్తారు? ఇప్పుడు అప్పుడు నేను చెప్పినా కదా, అంటే రోజుకు కొన్ని ఒక 100 లీటర్లు తీసినామంటే 100 లీటర్లు బయోఫ్లాగ్ సిస్టమ్ లా.
ఇప్పుడు బయోఫ్లాక్ సిస్టమ్ లో ఏంటంటే దానికి కంటిన్యూస్ 24 hours కరెంట్ ఉండాలి, అవి మెయింటైన్ చేయాలి. ఈ బొమ్మకు ఇప్పుడు మన తెలంగాణలో బొమ్మకు డిమాండ్ ఉండేది, 100%. ఇప్పుడు కిలోకు 400 రూపాయలు చొప్పున పోతుంది. డిమాండ్ ఉండే చేప. నేనేం చేసిన అంటే నేను కొంచెం దానికి ఖర్చు పడుతుందని మార్కెట్ లో పోతే రేట్ ప్రైస్ తక్కువ ఉంది, 100 రూపాయలు అమ్మ. ఇదే చేప అది సంవత్సరం పెంచాలి, ఇది సంవత్సరం పెంచాలి, అదైనా చేప అనేది సంవత్సరం. ఎందుకు మరి తక్కువ మనం కొర్రమీన వేసుకుంటే మనకు కొంచెం రేట్ ఎక్కువ, బెనిఫిట్ ఎక్కువ వస్తుంది కానీ ఆలోచనతో కొర్రమీన తీసుకొచ్చిన. కొర్రమీన తీసుకొచ్చి ఫస్ట్ మళ్ళీ అప్పుడు 4000 డైరెక్ట్ కైకలూరుకి పోయి వెహికల్ వేసుకుని పోయినాం. ఇలా చీటింగ్ చేస్తారు అంతా, మనం ఒకటి చెప్తే వాళ్ళు చీటింగ్ చేస్తారు. మనం పోయి మంచి రకం చూసుకొని ఫుడ్ కన్వర్ట్ అయినా లేదా ఫస్ట్ బొమ్మ అనేది నిసుకులం, చేప తింటది. మనం ఇంత దాన వేసినాం అనుకో, దాన తినాలి, తిన్నదంటే ఫుడ్ కలవైనట. లేకపోతే దాన్ని తీసుకొచ్చిన మనం మొత్తం ఒక్క చేప కూడా ఉండదు. అది కూడా ఎవ్వరు, నేనైనా కాదు ఎవ్వరు పోయినా గానీ ఎవ్వరు కొనుకొచ్చుకున్నా గానీ ఫస్ట్ అక్కడ చూసి ఫుడ్ తిన్నదా లేదా, తిన్నదంటేనే కొనాలి. లేకపోతే తెచ్చుకున్నాం అనుకో, ఇక్కడికి వచ్చినాక ఫుడ్ తిన్నది మళ్ళీ ఒక్కడికి రూపాయి గారు 2 రూపాయలు గారు 4000 తెచ్చుకున్నా 40,000 లాసే. నీకు పని పోతుంది అని పోతే 40,000-50,000. మీరు సాగు చేసిన బొమ్మనే కదా? బొమ్మ. 2 ట్యాంకులలో ఎంత చేప ఉన్నదన్న? 2500. 2500. మామూలుగా తెచ్చినప్పుడు ఎంత? 2 ఇంచులు. అది ఎక్కడి నుంచి తెస్తారు మీరు? కైకలూరు, ఆంధ్ర. కైకలూరు అక్కడ ఫేమస్ అయ్యి చేప జాతికి. ఆడ మొత్తం మనం పొలాలు ఎట్లా పెట్టుకుంటాం వాళ్ళు 100 ఎకరాలు మొత్తం అవి ఉంటాయి. ఇంకా వైజాగ్ అంటే వాటి సైడ్. అంటే మామూలుగా కిలోలకి ఇస్తారా చేపలు? అక్కడ పీస్ లెక్కనే ఇస్తారు, ఒక పీస్ లెక్కనే, పీస్ టు పీస్ కౌంట్ చేసి ఇస్తారు. అంటే మనకు ఇప్పుడు మీరు తెచ్చినప్పుడు కూడా 2500 అవేనా పీసీలనా? అప్పుడు ఏమన్నా చనిపోయిన అవకాశాలు ఉన్నాయి చేపలు? చనిపోతే ట్రాన్స్పోర్ట్ లో అప్పుడు ఎనకసీర వచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ లో తెచ్చినాం, కొంచెం చీటింగ్ చేసిన ఒక డ్రమ్ వారవచ్చిన అక్కడనే. నేను 4000 పెట్టుకున్నా, 4000 పెడితే ఒక డ్రమ్ చీటింగ్ అయ్యి అది మొత్తం చనిపోతే అక్కనే వారవచ్చి వచ్చిన. ఒక డ్రమ్ అది కూడా డిసీజ్ వచ్చింది, మనకు కొంచెం మెలకులు తెలుసు కాబట్టి ట్రీట్మెంట్ చేసినా ఇప్పుడు ఓకే ఉన్నాయి. ఒక పీస్ అంటే చేపకి ఎంత పడుతుంది అన్న? అక్కడ మనకు 7 రూపాయల నుంచి మొదలు అయితే 25 రూపాయల దాకా కూడా ఉంటుంది, అంటే సైజును బట్టి. మనకి 2500 చేపలు తెచ్చిందంటారు, ఎంత ఖర్చు వచ్చిందంటే మామూలుగా? ఓన్లీ అక్కడ కొనే వరకు ట్రాన్స్పోర్ట్ చెప్పకండి, మినిమం 10 రూపాయలు అంటే 2500 రూపాయలు చేపలకి అయితే. మనం ట్రాన్స్పోర్ట్ మనమే పోవాలన్నా వాళ్ళే తెచ్చిస్తారా? మనం పోతేనే బెటర్. నేనేమో ఫస్ట్ పోయి తెచ్చుకుని బాగున్నా అని చెప్పిన, సెకండ్ సారి 4,000 పెడితే 2,000 డ్రమ్ పోయింది, ఒక 2,000 డ్రమ్ వచ్చింది, బతికున్నాయి. మనమే ఒక వెహికల్ తీసుకొని పోవాలి, ఒక టాటాయిస్ లాంటిది. ఎందుకు మనకు ట్రాన్స్పోర్ట్ ఉన్నది, రైల్వే రూట్ ఉంది కదా మనకి, అక్కడ ఎక్కించిందంటే ఇక్కడ తీసుకోవచ్చు. అంటే మనం నార్మల్ ప్యాసింజర్ తక్కువ తీసుకుంటాట, ఎక్కువ అయితే వెహికల్ పెట్టుకుని తెచ్చుకోవచ్చు. దానికి లగేజ్ ఖర్చు అనేది లగేజ్ ఖర్చు ఉంటుంది, లగేజ్ చేసుకుంటే అలా రైల్వే సౌకర్యం ఉన్నది. అది వాళ్ళు ఒక డబ్బాలో పెట్టిస్తారన్నా మనకు? ప్లాస్టిక్ ఒక 25 లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్ ఉంటది, దాని మీద 3 క్యాప్ చేసి నెట్ మన దోమతేరు ఉంటది కదా శ్వాస ఆడడానికి, అది పెట్టి ఇస్తారు. అది మనకి ఎన్ని రోజుల వరకు, ఒక 1 డే వరకు అట్లా? ఈ బొమ్మ అనేది 2 రోజులైనా ఉంటది, ఏం చనిపోకుండా. తెల్ల చేప మాత్రం ఉండదు, ఎందుకంటే దానికి ఆక్సిజన్ అవసరం. అందుకే వాళ్ళు మన దిక్కు చేపలు చెర్లకి ఇట్లా రావాలంటే ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని తెస్తారు. ఇది దీనికి పెద్ద అవసరం లేదు. కొర్రమీన్ అనేది అది స్వతహాగా శ్వాస తీసుకుంటుంది. మామూలుగా దీనికి తిండికి ఎంత ఖర్చు అవుతుంది అన్న? మీరు ఎలాంటి పదార్థాలు ఇస్తారు? మినిమం నా లెక్క ప్రకారం అయితే 1 కిలో చేప 1 కిలో తింటది, 1 కిలో దాకా తింటది. అంటే ఎన్ని రోజులకి అని చెప్తాను నేను? కిలో సైజ్ వచ్చా, కిలో సైజ్ వరకు, దాదాపు ఒక 10 నెలల వరకు కిలో నుంచి కిలో బావ దాకా తింటది ఒక చేప. కిలోకి అంతే, అంతకన్నా ఎక్కువ తినది. అది అంతే, కిలోన్నర అనుకో అంతే. మనం నేను 4,000 ఉన్నాయి, నేను 2,000 నేను చెప్పిన 2,500 ఉన్నాయి కదా, అది ఒక టాపింగ్ అంతా 2,000 కడిగి రావచ్చు. మనం రావచ్చు, అంత కరెక్ట్ ఉండే కదా, అప్పుడు చనిపోతాయి. అప్పుడు ఆ లెక్క ప్రకారం నేను అదే చెప్తాను, కిలో బావ కిలోన్నర తింటాయి. అంటే అంతకంటే ఎక్కువ తిన్నా కానీ మనకి ఇక్కడ వర్కౌట్ కావాలి. కిలో బావ. ప్రెసెంట్ అయితే మీరు ఏదో ఇక్కడ ఫీడ్, ఇదేనా ఫీడ్? ఇదే. ఇది మంచిగా 48% ఇది హై ప్రోటీన్ ఉంటుంది. హై ప్రోటీన్ మన మాంసం తింటే మనకు ఎంత బలం ఉంటుందో ఈ సోయాబీన్ పప్పు చేస్తారు. సోయాబీన్ అంటే మంచి మాంసం ఉన్న ప్రోటీన్. ఓకే, దీని బ్యాగ్ ఎంత ఉంటుందండి? ఈ బ్యాగ్ ఖర్చు 20, ఇది ఎంత అంటే 2,200. 50 కిలోలు ఉంటుంది. 20 కేజీలు. 20 కేజీలేనా? 20 కేజీలే. దీని యొక్క ప్రైస్ ఎంత మనకు? 2,300. 2,300. బస్తా పోతుంది.
కింద తింటే కింద పోతుంది మళ్ళీ కింది అది కరెక్ట్ తింటాను ఇది తినదు లేదు ఇది మాత్రం ఖచ్చితంగా అబ్జర్వేషన్ కనబడుతుంది ఇలా ఫుడ్ వేస్ట్ కాదు ఫుడ్ వేస్ట్ కాదు దానికి డిసీజ్ వచ్చినా ఏది వచ్చినా కానీ మన కంటిన్యూ కనబడుతుంది తొందరగా దానికి మనం క్యాచ్ చేసి దానికి రోగం వచ్చిన ట్రీట్మెంట్ చేయొచ్చు దానికి ఆకలైనా అన్నం పెట్టచ్చు అన్ని విధాలు మంచిగా ఉంటుంది. మీరు ఇప్పుడు దీనికి సంబంధించి ఎన్ని రోజులకు అంటే వాటర్ డైలీ చేస్తుంటారు సో మరి ఈ వాటర్ లో మీరు బయటకి ఎట్లా ఎక్సర్సైజ్ చేస్తుంటారు? మేము ఏం చేసినామంటే దీంట్లో ట్యాంక్ ఈ ట్యాంక్ కట్టినప్పుడు మేము వి షేప్ లో కింద లైట్ గా వి షేప్ లో కడతాం ఇట్లా. ఓకే ఫ్లాట్ గా ఉంటే స్లడ్జ్ అనేది సెంటర్ కి రాదు. అవునవును వి షేప్ లో లైట్ ఒక 4-5 ఇంచుల స్లోప్ పెట్టి అలా ఒక పైప్ పెడతాం. ఓకే కిందకి పైప్ పెట్టి దాని ద్వారా గేట్ వాల్ పెట్టి గేట్ వాల్ తెస్తే బయటకు పోయేటట్టు అరేంజ్మెంట్ చేసినాం. అంటే గేట్ వాల్ అంటే ఇక్కడ మీరు బయటకి ఎక్కడెక్కడ మామూలుగా మీకు చూపెట్టానంటే ఒక ఇలా ట్యాంక్ లో కనబడుతుంది. ఓకే ఒక పైప్ చూడండి సెంటర్ లో అట్లా ఉంటది. ఈ సెంటర్ సెంటర్ అది దానికి హోల్ చేసి దానికి క్యాప్ పెడతాం. ఆ పైపు కూడా కొంచెం రంధ్రాలు చేస్తాం. చేప పట్టనంత గ్యాపే పెడతాం. అంతే చిన్న చిక్స్ తెస్తాం కదా అలా పట్టద్దు. ఓకే ఓకే మన ఫస్ట్ పట్టద్దు. అట్లా చేసి దానికి ఫిట్ చేస్తాం. దూరం ఉన్నంత సందు పెడుతుంది దానికి చిన్న హోల్ ఎంతంటే 4 అన్న కంటే తక్కువనే దానికి హోల్ చేసి సెట్ చేసి ఈ కింద మేము స్లోప్ అంటే స్లోప్ ఎందుకు పెడతామంటే అలా స్లడ్జ్ ఇట్లా ఉన్నది అనుకో మనం ఊకే దిగి చేయలేము కదా. ఇప్పుడు ఇంత హైట్ ఉన్నది నేను ఇంత పెడతాను దిగలేను కదా. వాటర్ ప్రెషర్ పెట్టి కొడితే సెంటర్ కి వస్తాయి. సెంటర్ కు రాగానే కదా గేట్ వాళ్ళు తీస్తాం. గేట్ వాళ్ళు తీస్తే అలా నుంచి వాళ్ళకి వెళ్ళి స్లడ్జ్ మొత్తం పోతే చేపలు అలానే ఉంటాయి. ఒక పీస్ గేట్ వాళ్ళ గురించి కూడా వివరించండి. ఇప్పుడు సేమ్ ఆ హైట్ లా ఆ హైట్ లకి వెళ్ళి వీళ్ళకి వస్తాయి ఇట్లా. ఓకే ఇలా తీస్తే వాళ్ళకి ఏం లేకుండా మొత్తం బయటకు వస్తాయి. ఓకే ఓకే ఇట్లా బయటకు వస్తాయి. ఈ నీళ్ళని మనం బయటకు ఈ నీళ్ళని మేము ఏం చేస్తాం అంటే మేము కూరగాయల చెట్లకు వాడుకుంటాం. వీళ్ళ మలమూత్రాలు విసర్జిస్తాయి కదా మనం పెంట అది పోయాలనే మాకు అవసరం లేదు. మాకు 2 గుంటలంతా ఇక్కడ మాకు పక్క పంటే కూరగాయలు ఉన్నాయి. ఇదే నీళ్లు వాటి కట్టుకుంటాం. ఎరువు లేదు పెస్టిసైడ్ లేదు ఫర్టిలైజర్ లేదు 2 లేవు. ఆరోగ్యం మాకు దాని మీద మాకు వారానికి ఒక 1000 నెలకు 5-6 వేల దాకా మాకు అదనం ఇన్కమ్. వాటర్ ఖర్చు లేదు మాకు పిండి లేదు ఏది లేదు. ఆరోగ్యమైన మాకు కూరగాయలు కూడా దొరుకుతాయి. మంచి టేస్ట్ కూడా ఉంటాయి. ప్రతిరోజు అయితే కంపల్సరీ ప్రతిరోజు ఎన్ని గంటలకు మీరు ఇళ్ళకు బయటకు తీస్తారు? 6-7 గంటలకు స్టార్ట్ అవుతా. మార్నింగ్ 7 గంటలకు 7 గంటల కంటే 10 గంటల వరకు వాటర్ తీసేసి మళ్ళీ కంటిన్యూషన్ ఒక ట్యాంక్ తీసి చేపలు అల్లనే ఉంటాయి. ఏం కాదు వాటి ఏం కాదు. ఒక రోజంతా నీళ్ళు లేకుండా ఏం కాదు. ఈ చేప అంతా గట్టిగా ఉంటది. ఒక 5-6 గంటలైనా బతికే ఉంటది. ఓకే ఓకే మీరు ఫస్ట్ ఒక రకం పేరు చెప్పారు. దాని పేరు ఏం పేరు అన్నారు? ఫంగస్. ఆ రకానికి మీరు ఫస్ట్ ఎంత ఖర్చు పెట్టారు? ఎంత మనకు ఆదాయం వచ్చింది? సేమ్ పెట్టుబడి సేమ్ కానీ అది కిలోకి ఎంత 100 రూపాయలు పోతాను. ఎంత కష్టపడ్డారు? ఎంత వచ్చింది అందాదా? అది నాకు 10-20 కూడా రాలే. అప్పుడు 12 నెలల పేరు మీద అప్పుడు అంత కదా 30,000 అంటే ఏం వచ్చినట్టు. కాకపోతే నాకు అనుభవం పెరిగింది. అవును. ఇప్పుడు అది ఎన్ని సంవత్సరాలు చేశారు ఆ రకాన్ని? అది ఒకటేసారి చేసిన. అప్పటి వరకు నేను స్టార్టింగ్ దాంతోనే. ఎందుకంటే మనకు తెలియాలి కదా. తెలియాలనే అది ప్రయోగం చేసిన మరి విరక్తి ఎందుకు ఒకటి వైద్యుడు అయితే మరి నేను కూడా అది చేసిన కానీ దాని గురించి నాకు కొంచెం ఎట్లా చేయాలి దాని టెక్నికల్స్ అనేది మనకు తెలియాలి కదా. మరి మాకు ఇంకోవైనా నేను నల్గొండ గారు మీ ఇద్దరు అనుకున్నది అన్న ఎట్లనే ఏం కదా ఏమైతుంది అది ఇది అని చర్చించుకుంటా చేసుకున్నాం. కానీ ఆయన బంద్ పెట్టినలే ఆయనకు తట్టుకోలేకపోయింది. ఇట్లా చేసిన ఆయన 20 ట్యాంకుల దాకా పెట్టినాయి. 20 ట్యాంకులు. ఆయన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కదా. పెట్టిన కానీ నేను చేయలేకపోయిండు. బంద్ చేసిండు. కానీ నేను సాగు పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు? అది 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు. ఇది 5 సంవత్సరాలు 4 గ్రాములు. ఫస్ట్ లో అంటే ఈ బొమ్మకు సంబంధించి మీరు ఎంత ఫస్ట్ పెట్టుబడి పెడితే ఎంత ఖర్చు వచ్చి మనకి ఎంత మిగిలి ఉంది? నేను ఫస్ట్ 4,000 ఫిష్ చేసిన. 4,000 ఫిష్ చేశారు. 4,000 ఫిష్ అయితే ఓన్లీ ఈ రెండిట్లని 2,000 అన్నిట్లో 4 ఇట్లా చేశారు. ఫస్ట్ హైడెన్సీలు ఉండాలంటే పిల్లలను విడిదీసినట్టు లూజ్ ఉండదు. అందులో చేశారు. అట్లా కాదు. ఫస్ట్ ఒకటే దాంట్లో ఎత్తాం. 4,000 తెచ్చి ఒకటే దాంట్లో. ఓకే. టైట్ అయితే అంటేనే మారవాలి. ఓకే ఓకే. లూజ్ ఉంటే కూడా అవి
బెంగటిల్నట్టు అయితే అవునవును వాటికి ఒక సైకాలజీ ఉంటాయి కదా, టైట్ గానే అలా మార్చిన. ఇప్పుడు అలా టైట్ అయినాయా ఇంకో ట్యాంక్ ఇంకో ట్యాంక్ లో మారుస్తారు. అంటే పెద్ద పెరుగుతా అంటే మీరు మారుస్తారు హై డెన్సిటీ అయితే అంటే సంచరించే ప్రదేశం బట్టి. దాన్ని కొంచెం ఈ మళ్ళీ ఇంకొకటి దీంట్లో ఒక టెక్నిక్ ఏంటంటే ఈ గుండెలు చేయడానికి కారణం ఏంటంటే అన్న. చేప అనే దానికి తిరిగే గుణం బాగుంటది. అవునవును అసలు మెయిన్ ఎందుకు ఇట్లా ఇది చెప్దాం అనుకుని మర్చిపోయినా, ఈ గుండె కట్టడానికి కారణం ఏంటంటే మన చేపకు దూరం అనేది తెలియద్దట. ఓకే దూరం తెలియదు, అది ఎంత ఉన్నదా అనేది అంతు లేకుండా ఉండాలి. అదే కొంతమంది ట్యాంకులు ఎత్తారు 4 డబ్బాలు లెక్క, అది పోయి అక్కడ పోయి గొడవ గుద్దుకుంటది. అది ఆడికే మళ్ళీ స్ట్రక్ అయితే భయపడుతుంది. ఈ మా దాంట్లో అట్లా కాదు, ఈ గుండె ఉంటుంది ఎంత చిన్నగా గుండె ఉండదు కదా, తిరుగుతూనే ఉంటది. ఇక మన చిన్నప్పుడు మన బంగారు తీయకు ఇట్లా తిప్పితే అది ఊక తిరిగే చూసి ఇది కూడా తిరుగుతూనే ఉంటది. దీనికి డిస్టెన్స్ అనేది అంతు పట్టకుండా ఉంటది అన్నట్టు. ఎన్ని కిలోమీటర్లు పోయినా కానీ దానికి ధైర్యం అనేది దొరకదు. మనం ఈ కొత్త మనుషులను చూస్తే నిజంగా భయపడతాయి అండి చేప ఏదైనా అంటే మిమ్మల్ని రోజు ప్రజెంట్ అయితే గుర్తుపడతాయి అంటే అలాంటివి ఉంటాయి. అలాంటివి ఉంటాయి. అదే ఇప్పుడు మేము అచ్చులతోటే జబ్బుకు అని భయపడతాయి. ఓకే ఓకే. మీరు ప్రతిరోజు ఈ అంటే ఇంత పెద్దగా ఉంది, మరి మీరు కొంచెం అంటే అందాది ఇప్పుడు ఎన్ని నీళ్ళు ఉంటాయండి, ఎన్ని లీటర్లు ఇవి? ఇప్పుడు దాదాపు ఇది ఒక 3,000 లీటర్లు ఉంటాయి. ఈ ట్యాంక్ మొత్తం సామర్థ్యం 10,000 లీటర్లు. 10,000 లీటర్లు. అంతకే మీరు నీటిని నింపడానికి కారణం అంటే ఏం చెప్తారండి? ఇదా డైలీ క్లీన్ చేస్తాను, ప్లస్ దీంట్లో నీళ్ళు ఎక్కువ ఉంటే జంపు కొడుతుంది, బయటకు వచ్చి బయట దునుకుతాయి. ఒక రోజు ఇట్లే కొంచెం అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ కొంచెం ఎక్కువ పెట్టినా, తెల్లారి వరకు 20-30 చేపల కింద పడ్డాయి. లైవ్ తోడినాయా ఏమన్నా? అంటే కొన్ని చనిపోయినాయి, కొన్ని యాక్టివ్. నైట్ ఎప్పుడు పడ్డాయి నేను తల పెడతా, తెల్లారి వరకు వచ్చే వరకు 20-30 ఉన్నాయి. అలా కొన్ని బతికినాయి, కొన్ని పోయినాయి. వీటికి ఏమైనా రోగాలకు సంబంధించి ఏమన్నా వచ్చావా? ఉంటాయి. అంటే మనం ఎట్లా డాక్టర్ రప్పడతారా మీరే? మన దగ్గర యాక్చువల్ గా డాక్టర్లు ఉన్నారు, ఒక అంటే చెప్పేటోళ్ళు లేరు. మనకు అవగాహన అంటే ఈ రోగం వచ్చిందంటే ఏమో అట్లా అదే కావచ్చు అంటారు కానీ కరెక్ట్ ట్రీట్మెంట్ చేసి ఈ రోగం ఇద్దాని అని చెప్పేటోళ్ళు లేరు. మీరు ఏమన్నా పసిగట్టిలా ఇప్పటి వరకు ఈ చేపలలో ఇలాంటి రోగం వస్తుంది, ఇలాంటి రెడ్ డిసీజ్ వస్తుంది? రెడ్ డిసీజ్ ఎట్లా మనం దాన్ని పసిగట్టాలండి? తలకాయ మీద కొంచెం రెడ్ గా వస్తుంది, దెబ్బ తాకినట్టు రెడ్ అవుతుంది. మళ్ళీ ఎక్కువ లోపల డైజెషన్ ప్రాబ్లమ్స్ గంబోర్ ఎట్లనో చేపల రెడ్ డిసీజ్ ఒకటి. ఓకే ఓకే. మీరు ఫస్ట్ 4,000 చేపలు తెచ్చారన్నారు, అన్ని మనకు ఎంత మిగిలింది ఆ సంవత్సరంలో? నేను దాదాపు పిల్లలకు ఒక 10 రూపాయలు వేసుకున్నా కానీ 40,000 దాకా అయింది. 40,000 రైట్. ఓకే. ఒక 20,000 కరెంటు బిల్లు, కొంచెం మెడిసిన్ అవి. కరెంటు బిల్లు బాగానే ఖర్చు అవుతుందా? కరెంటు బిల్ అంటే నేను దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేసిన అంటే 1,50,000 పెట్టి సోలార్ పెట్టుకున్నా. ఓకే ఓకే. సోలార్ పెట్టారా? సోలార్ పెట్టినా. అంతకుముందు నాకు 3-4 బిల్లు వచ్చేది, ఇప్పుడు సోలార్ పెట్టుకున్నా కానీ 0 అయింది. అవునవును. అదొకటి నాకు ఏంటంటే రూపాయి ఖర్చు లేకుండా చేసుకున్నా నేను. అంతే. పెట్టుబడి పెట్టింది ఏంటంటే వృధా కావద్దు. అప్పుడు 3-4 బిల్ కట్టేది, ఇప్పుడు సోలార్ పెట్టుకున్నా, ఆ 3-4 మంది నాకు అది సేవ్ చేస్తాను. ఫ్రీ వాటర్ వస్తున్నాయి, చేపలు పెంచుకుంటానా, కూరగాయలతోనే ఇన్కమ్ వస్తుంది. ఇక నాకు ఏం ఖర్చు, నాకు వచ్చిన కాడికి లాభం అనుకుంటాను. పెద్ద నేను లక్షలు సంపాదించాలి, అది చేయాలి, ఎక్కడికి పోవాలండి, నాకు అవసరం లేదు. ఉన్న కాడికి ఇదే నిర్మలంగా పెట్టుబడి పెట్టుకున్నాడు, ఇంటికానే ఉన్నాడు అని చూసుకున్నాడు. అంటే 40,000 అయితే మీకు అది 40,000 దానికి, 20,000 వీటికి. ఇప్పుడు కరెంట్ బిల్ మిగిలిన అది లెక్కే. ఇప్పుడు నువ్వు పెట్టినా కానీ నీకు ఖర్చు అవుతుంది అన్న. నువ్వు కరెంట్ బిల్ 20 చెప్పినా ఎక్కువ వచ్చింది కదా అంటే మళ్ళీ ఖాళీ కావాలి కదా. 60,000 అయింది. 60,000 ఫుడ్ కు ఒక 1,40,000 దాకా అవుతాయి. 1,30,000, 1,00,000 రూపాయల నుంచి 1,30,000-1,40,000 దాకా కావచ్చు. 2 లక్షలు. 2 లక్షలు. నేను ఆ టైంలో సేమ్ అన్ని 1 కిలో మీద రాసి పెట్టినా. నేను డైరీ మెయింటైన్ చేసి 2,80,000 అంటే 3 లక్షల దాకా వచ్చింది నాకు ప్రాఫిట్. 1,90,000 దాకా ఖర్చు వచ్చింది. 1,90,000 దాకా ఖర్చు వచ్చింది. 1,00,000 రూపాయల దాకా నాకు ప్రాఫిట్ కనబడ్డది. ఫస్ట్ ఇయర్ కొంచెం అంటే థర్డ్ ఇయర్ దాకా, సెకండ్ థర్డ్ బొమ్మ కాంచెల్లి. అది నాకు అప్పుడు ఎంత దాని చేప ప్రైస్ 230కి అమ్మిన, 230 రూపాయలకి అమ్మిన. ఇప్పుడు ఈ రోజు 300 ఉన్నది, ఇంకా ఎక్కువ వస్తుంది, ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. అంటే మార్కెట్ లో రేట్ ఎట్లుంటే దాన్ని బట్టి మనకు కూడా ఎక్కువ రావచ్చు. అప్పుడు 1,00,000 వచ్చింది, ఇప్పుడు 400 పోతుంది కాబట్టి మనకు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు అయితే మిగిలే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇలాంటి రిస్క్ లేకుండా జస్ట్ వాటర్ నీటి పంపించడం, దానికి దాన వేయడం,
చూసుకోవడం, అబ్జర్వేషన్ ఖచ్చితంగా ఉండాలి. అవునవును, ఎందుకంటే ఇవి సెన్సిటివ్ కదా అన్న. అవి పిల్లగాడు ఏడ్చింది అనుకో, ఏడుతాను రా అని చెప్తాం, ఇవి ఏడవేయి కదా, మనమే చూసుకోవాలి. అందుకే నేను చెప్తున్నా, చిన్న కమతాలలో మంచిగా కేర్ గా చూసుకోవచ్చు. నువ్వు చెర్లలో పోసి నువ్వు ఏం చూస్తావు, 10 చేపలు చచ్చి లేచినప్పుడే అయ్యో సచ్చినాయి అనుకుంటాం. అప్పటి వరకు వాడికి ఎక్కడికి వస్తుంది రోగం, చిన్నదికి పోయి ఎక్కడ పెద్దగా అవుతుంది. అట్లా ఇప్పుడు మాకు ఇది డిసీజ్ వచ్చింది అనుకో, నేను నీళ్ళు తీసేసి తొందరగా ట్రీట్మెంట్ చేయొచ్చు, వెంబడే ఐసీయూలో పెట్టినట్టే నాది. ఆ నీళ్ళు తీసి క్లీన్ చేసి ట్రీట్మెంట్ చేస్తా, తెల్లరి వరకు మళ్ళీ సెట్ అవుతాయి, అంతే తొందరగా అయిపోతాయి. అదే పెద్ద కంపెనీలలో చేయలేము. మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి 2500 చేపలు, 2500. అంతకు ముందు ఈ పోయిన సంవత్సరం ఇయర్ ఎంత ఉండే? 4,000. ఇప్పుడు ఎందుకంటే ఇంకొక క్రాప్ వేద్దామని గ్యాప్ ఇచ్చిన. ఇప్పుడు మిడిల్ లో ఒక 6-7 నెలల తర్వాత మళ్ళీ షీట్ చేసుకున్నాను అనుకో, ఇక్కడ వేసుకుంటే ఇవి 2-3 నెలలు అవుతాయి, కంటిన్యూషన్ బ్యాచ్ ఉంటుంది. అవునవును, మనకు కూడా కొంచెం అదే ఆ ప్లాన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. అట్లా కూరగాయలు పండించే రైతైనా కూడా అన్ని కూడా సరి వేయకుండా ఇప్పుడు ఇట్లా ఏ టైంలో వేసుకుంటుంది అట్లా. మళ్ళీ మా అదృష్టం ఏంటంటే నేను పెట్టినప్పటి నుంచి మంచి కాలం అయింది. 100 రూపాయలు 2-3 కిలోల చేపలు వచ్చింది. అయినా గానీ మనం బాయిలర్ కోడ్ లెక్క కాదు కదా ఇది, బాయిలర్ కోడ్ 2 కిలోలు వచ్చిందంటే అమ్మాలి. నేను అట్లా కాదు, నాది ప్రైస్ వచ్చినప్పుడే అమ్ముతా. మార్కెట్ లో నాకు రేట్ వచ్చినప్పుడు గిట్టుబాటు వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. చేపకు ఎప్పుడు డిమాండ్ లేదనేది రోజు లేదు. ఇప్పుడు ఇలా 350-400 అమ్ముతాను. నన్ను రోజు కస్టమర్ అడుగుతారు, అన్న 300 ఇయ్య నేను తీసుకుంటా ఈ పిల్లలైనా అంటే, పిల్లలు నేను ఎట్లా అమ్ముతారు, నాకు చిన్న సంటి పిల్లలు లెక్క సంతృప్తి ఉంటది కొంచెం, మనకు కూడా అర్పించింది. ఎందుకంటే కష్టే ఫలి, మీరు కష్టపడేది మన పుట్ట కోసమే, మన పిల్లల కోసం. ఎదిగిన కొద్దిదే మనకు అది ఎంత పెరుగుతా అంతా మనకు లాభమే. చేప అనేది 2 కిలోల దాకా పెంచుకోవచ్చు, 3 కిలోల దాకా పెంచుకోవచ్చు. ఎంత పెరుగుతా పెట్టుబడి పెట్టుకోవాలి అంతే. ఆక్సిజన్ అనేది మీరు ఎట్లా ఆపరేట్ చేస్తారు దీన్ని? అదా ఇప్పుడు పెద్ద అవసరం లేదు కాబట్టి మామూలుగా మీరు చెప్పండి ఎట్లా దాని ఆపరేటింగ్, అంటే దాన్ని వేయడం వల్ల అవి ఆక్సిజన్ తీసుకుంటాయి అంతే. ఇది తెల్ల చేపకు ఈ మ్యాండేటరీ. బొమ్మ చేప ఏం చేస్తుంది అంటే మీదికి వచ్చి ఆక్సిజన్ తీసుకుంటది, ఒక బొమ్మనే. ఓకే, పైకి వస్తుంది, పైకి వచ్చి ఆక్సిజన్ తీసుకుంటది. ఇలా ఈ చేప అనేది 3 పొరలు ఉంటాయి. కింద ఒక చేప ఉంటది, మిడిల్ లో ఒక చేప ఉంటది, పైన ఒక చేప ఉంటది. ఈ కింద ఉన్నాయి, మా మిడిల్ ఉన్నాయి. శ్వాస తీసుకో అంటే చెర్లలో ఎవరు ఆక్సిజన్ పెడతారంటే, చెర్లలో మొక్కలలో కూడా ఆక్సిజన్ ఉంటాయి, లోపల మొక్కలు ఉంటాయి. కొంచెం పెద్ద కమతాలు కాబట్టి అప్పుడు ఒకసారి వచ్చి తీసుకుంటాయి. మన హైడెన్సీ కాబట్టి ఖచ్చితంగా ఆక్సిజన్ కంపల్సరీ ఉంటాయి. అప్పుడు ఏం చేద్దామంటే ఈ వాటర్ ఈ పైప్స్ పెట్టారు, మీరు మామూలుగా చెప్పండి. ఇక్కడి నుంచి దీనికి పైప్ లైన్ తోటి చుట్టూ పైపులు ఉంటాయి. ఈ సెటప్ అంతా మీరే నేను ఓనే చేసిన, మీరు తెలుసుకున్నా, అక్కడ చూసిన కదా. లోపల బబుల్స్ వస్తాయి, బబుల్స్ వచ్చి ఆక్సిజన్ దాదాపు ఇట్లా ఒక 10 దాకా ఉంటాయి. ఆడోటి ఎత్తాం వేసిన తర్వాత అవి లోపలనే ఆక్సిజన్ తీసుకుంటాయి. ఒక ఫుడ్ కి వచ్చినప్పుడు తీసుకుంటాయి. ఈ హైడెన్సీలు ఉన్నాయి కాబట్టి 1000 చేపకు ఆక్సిజన్ కావాలంటే నాటే జోక్. ఒక 10 ఇప్పుడు ఒక 20 గుంటలలో వేసే 20-30 గుంటలలో వేసే చేపలన్నీ ఇందులో ఉండే అంత ఫ్రీగా దొరికే ఆక్సిజన్ ఇలా మనం కల్పించినప్పుడే అవి యాక్టివ్ ఉంటాయి. ఒకవేళ గాలి లేదనుకో చనిపోడే గంట చేపట్లో తెల్ల చేప ఆగదు. ఇప్పుడు బొమ్మ చేపలకు ఆక్సిజన్ అవసరం లేదు, వీటికి ఖర్చే లేదు. వీటికి రూపాయి ఖర్చులు ఒక ఫుడ్ ఖర్చు తప్ప. మీరు ఇప్పుడు ఇది పెట్టిన కానీ ఆక్సిజన్ యూజ్ చేయలేం, ఆక్సిజన్ అవసరం లేదు. ఇది ఆక్సిజన్ అవసరం లేదు. అందుకే ఆ మాడిఫికేషన్ చేసిన బయోఫ్లాక్ సిస్టాన్ని ఖర్చు లేకుండా ఇది ఇట్లా చేసిన. ఇవన్నీ ఒక దగ్గర ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఇవన్నీ ఒక దగ్గర భయపడుకుంటూ పోతాయి. ఇప్పుడు ఇది ఏంటంటే ఒక ఫుడ్ ఖర్చు, వాటర్ ఖర్చు అంతే, దీనికి వేరే ఖర్చే లేదు. ఓకే ఓకే. మీరు దాదాపు అంటే ఒక రౌండ్ ఫిగర్ ఒక క్లారిటీ కోసం అడుగుతున్నా, 2500 చేపలల్లా మనకు ఫైనల్ గా ఎన్ని పోను, మనకి ఎన్ని మిగులుతాయి? 4,400 రూపాయల చొప్పున అమ్మిల్లు అనుకోండి. బెనిఫిట్ అంటే ఒక 2,000 వేసుకో. నేను 2,500 అంటాను కదా, 2,000 వేసుకోండి. 2,000 వేసుకున్నా కానీ ఎంతంటే తక్కువ మనకు 6 క్వింటాలు రావాలి. 5 నుంచి 6 క్వింటాలు, 6 12 అంతేనా? ఓకే ఓకే. 6 12 అంటే ఇక 3 వేసుకో, 6 18 అంటే 80,000 ₹1,00,000 వస్తాయి. అంటే నేను సగం క్రాప్ కదా ఇది, నేను మళ్ళీ కంటిన్యూషన్ చేస్తే మళ్ళీ అల్ల నాకు అంతే కదా. 6 నెలలకు క్రాప్ అవుతుంది కదా, అట్లా డబుల్ అవుతుంది. అంటే మనం సామర్థ్యాన్ని పెంచిన ప్రకారం మన ఇదే ఇంకా పెద్ద ఇంత 4 కలిపి కూడా ఒక పెద్ద డే వేసుకోవచ్చు. మంచిగా మనకు ఫ్రీగా జాగా ఉంది అనుకో మనం వేసుకోవచ్చు. ఇంకొకటి
నాలకి రూమ్ వేసుకోవాలి, షెడ్ ఆ బిల్డింగ్ కిందనే పెట్టుకోవాలనే రూల్ లేదు. లేదు లేదు అవును. ఇది మామూలుగా పోల్ వేసుకొని గ్రీన్ నెట్ వేసుకోవాలి. అట్లా బెటర్ ఖర్చు తక్కువ. నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఇట్లా పెట్టుకున్నా. వట్టిగా మామూలుగా మనం ట్యాంకులు వేసుకొని చుట్టూ మనకు ఏంది పురుగు పుట్ర పాము ఇట్లా రాకుండా ఫెన్సింగ్ వేసుకొని మీద గ్రీన్ నెట్ వేసుకొని పెంచుకోవచ్చు. ఖర్చు లేకుండా తక్కువ చేసుకోవచ్చు. జస్ట్ మీ లెక్కనే ఇట్లా ఈ గేట్ వాళ్ళ సింబల్ అనేది పెట్టుకుంటే చాలా రిస్క్ లేకుండా చేసుకోవాలి. ఊకే మనం క్లీన్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. కొంచెం ఎత్తుల మీద పెట్టుకొని మన పొలాలకి ఇట్లా పెట్టుకున్నా కానీ ఇట్లా పెట్టుకొని గ్రీన్ నెట్ వేసుకొని పెట్టుకో. వాటర్ మొత్తం పొలాన్ని పెట్టుకొని పిండి కూడా అవసరం లేదు. అవునవును. ఓకే ఓకే ఓకే. మీరు ఈ దీంతో అయితే ఓకే, నేనైతే సాటిస్ఫైడ్. నాకు అయితే లాస్ అయితే నేను అడగాలి. నేనైతే మంచిగా మీరు మీ దగ్గర ఒక నాలెడ్జ్ ఉందండి, దాన్ని అబ్జర్వ్ చేసుకొని దాన్ని ఎట్లా ట్రీట్మెంట్ చేయడం అనేది అది ప్రతి ఒక్క మానవునికి తెలియాల్సింది. చిన్న కంపెనీలలో మనం తొందర దొరకవచ్చు. ఎందుకంటే మీరు మంచిగా మీ వర్క్ చూసుకొని నేను అంతే, నేను తాపకో గంట సేపు అట్లా పోయి రౌండ్ వేసుకొని పోతా. అంతే, నాకు అదొక థ్రిల్లింగ్. మనలో కూడా మీరు ఎటైనా ఊరి పోయినప్పుడు కూడా వాటర్ పెట్టుకున్నా కూడా సపోర్ట్ చేస్తారు. ఎలాంటి రిస్క్ లేదు. అదే సపోజ్ మనకు డైరీ అయింది అనుకోండి, కంపల్సరీ ఉండాలి, పెతకాలి, చేయాలి. కొంచెం రిస్క్ అది. అంతమంది బర్రెలు కూడా ఉండే తట్టుకోలేకపోయి. ఇది బెటర్ మీకు, ఇది బెటర్, చాలా బెటర్. ఓకే ఓకే. ప్రజెంట్ అంటే ఇప్పుడు మార్కెటింగ్ అంటే మీరు ఎట్లా ఇక్కడ ఎక్కడైనా మార్కెట్ పోతారా? విలేజ్ లలో చేపలు అమ్ముతారు కదా, మాకు కమలాపురం మార్కెట్ ఉన్నది. మాకు ఆడ ముందు రోజులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఒక ఫోన్ చేసిన అనుకో, అన్న చేపలు ఉన్నాయి అంటే ఒక్క రోజు 1 లక్షలు అనుకో, తెల్లారి 10 మంది వస్తారు. నాకు 6 క్వింటాలనే ఆ రోజులు కూడా ఉండే. అంత తొందర సేలేదు. బొమ్మ అనేది బంగారం. అవును, చాలా మంది ఉద్యోగులు, చాలా మంది ఆఫీసర్లు కూడా బొమ్మ అనేది బంగారం. అది నాకు తెలిసి చాలా మంది ఆఫీసర్లు వస్తాయి. ఆర్గానిక్ ఫిష్ మళ్ళా. అవునవును. ఇప్పుడు ఇలాంటి కెమికల్ ఉండేది ప్లస్ ఫుడ్ చాలా మంది ఏం చేస్తారంటే, నేను ఆంధ్రలో చూసిన చిన్న కంపెనీల చెర్లల్లో చికెన్ వేస్ట్ అదంతా మనం స్కిన్ లెస్ చేస్తారు. అవన్నీ ఉంటాయి కదా, మిషన్ వేసి. మా నెల్లూరు దగ్గర జొన్నవాడు అనేది ఒక కుంట ఉండే, వాడు ఫంగస్ వేసిండు ఊరుకు దగ్గరనే. ఆ చికెన్ వేస్ట్ అంతా తీసుకపోయి అలా పడేస్తాడు. అది వాసన మనకి వస్తా అంటది. అలా ఎత్తాడు, పడతాడు. అక్కడ తినడు కావచ్చు, కానీ బయట అయితే ఇబ్బందే కదా. అది దానికి ఏం రోగం వచ్చేది, ఏం మరణం. అది యాక్టివ్ ఉండేది. దొడ్డుగుండే చేప అంటే దొడ్డుగుంటేది. మరి నాగర నేను చెప్పిన ఫస్ట్ చెర్లలో అయితే కిరణం బాగా వస్తే నాగర కిలో వస్తుంది. ఎందుకంటే నాగర తినే కాడికి తింటది. ఆయన ఫుడ్ పెడతానండి. సరే, నువ్వు ఎంత తక్కువ తిన్నా కూడా ప్రోటీన్ హై ప్రోటీన్స్ ఉంటాయి, యాక్టివ్ ఉంటాయి చేప. ఓకే ఓకే. సరే, మీ తరపున మా రైతులకు ఏమన్నా ఇది పెట్టాలనుకున్న రైతులకు ఏమన్నా అట్లా నేను నా దగ్గరికి దాదాపు చాలా మంది వచ్చిన వాళ్ళందరికీ నేను సహకారం చేస్తానా. ఎట్లా పెట్టుకుంటా అంటే పెట్టుకోవాలి అని చెప్తానా. ఇంకొకటి వాళ్ళకి వచ్చి చూసుకోమని, చూసుకున్నాక వాళ్ళకు సాటిస్ఫై అయితేనే పెట్టుకోవాలి. ఏదో తిరుపతి అని చెప్పిండు యూట్యూబ్ లా అలా ఇలా అనేది కాదు. నేను ఒక రైతునే, నేను సొంతంగా పెట్టుకునే ఏదో లోన్ కోసం దేనికోసం నేను చేసింది కాదు. 7 సంవత్సరాలు మెయింటైన్ చేస్తానంటే నాకు ఏ లోన్ లేదు, ఏం లేదు. స్వతహాగానే దాని మీద నేను సైడ్ బిజినెస్ పెట్టుకున్నా. నాకు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు, 1,20,000 వస్తాయి. కూరగాయల అట్లా కూరగాయల మీద కూడా ఇదే వాటర్ తోని, వేస్ట్ వాటర్ తోని నాకు నెలకు 60,000, 1,60,000 అయితే మీరు 1,50,000 నుండి 2 లక్షల లోపల నాకు బట్ట కూర్చున్నా కాబట్టి అదనంగా యావరేజ్ గా మీరు నెలకు 30,000 రూపాయలను అట్లా మామూలుగా చెప్తున్నా సైడ్ బిజినెస్ 20,000 లెక్క సాధిస్తున్నారు. ఓకే, ఒకసారి మీరు ఈ వాటర్ ను మామూలుగా మీరు కూరగాయలు కూడా పండిస్తున్నారని చెప్పి ఒకసారి మనం చూసి ప్రయత్నం చేద్దాం. ఇవి కూడా మేము ఎట్లా అంటే పురుగు మన పురుగులు వస్తాయి కదా, అవి అటాక్ చేయకుండా బంతి పూలు కూడా పెట్టారు. ఓకే, ఇది ఒక ఎర్ర పంట కానీ ఎర్ర పంట. మీరు స్టార్టింగ్ లో ఈ వాటర్ ని మనకు బయటకి ఇక్కడికి వస్తాయా? ఇగో ఇక్కడ పైప్ లైన్ ఉంది, వాళ్ళకి వెళ్ళి పైప్ లైన్ ఇక్కడ అక్కడదా లాస్ట్ ఆ పైప్ లైన్ కి వెళ్ళి ఇక్కడికి వస్తాయి. ఓకే, డైలీ కంపల్సరీ పట్టిగా అంటే వారానికి 2 సార్లు పెడితే వీటికి. మరి మిగతా ఇప్పుడు ఇలా నుంచి తీసినా అక్కడ ఉంటాయా? డ్రైనేజ్ కూడా పోతాయి. డ్రైనేజ్ పోతాయి. మనకు అవసరం ఇలా పెట్టుకుంటాం, అవసరం లేనప్పుడు డ్రైనేజ్ కి పెడతాం. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఈ చిన్నగా ఇది ఎంత ఉంటుంది అన్న? ఇది గుంట అయినా కూడా గుంటలో మీరు మంచిగానే డ్రాగన్ ఫ్రూట్ కూడా పెట్టారు.
గుంటలో నాకు నెలకు 5-6 వేల దాకా ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఓన్లీ గుంటలనే అంటే మరి మంచి దీని యొక్క అంటే మలమూత్రాలు కూడా మంచి సేవ భూమి పాటికైనా మంచిగైనా. సరే మొత్తానికి అటు చేపల పెంపకంతో ఇటు ఒక గార్డెనింగ్ వ్యవస్థతో అయితే బాగానే ఉందని మీరు చెప్తున్నారు. అవును. ఓకే, చూసారు కదా రైతు సోదరులారా, తనకు ఉన్నటువంటి ఈ యొక్క ఇంటి నిర్మాణంలోనే 4 రకాల అంటే 4 ఒక్కొక్కటి 9 ఫీట్ల తోటి ఒక డ్రమ్ములను కూడా ఏర్పాటు చేసుకొని వాటిలో అయితే అంటే ఒక ఉదాహరణకు చెప్పుకున్నట్లయితే 4000 మొక్కలను అంటే 4000 చేపలను పెంచినట్లయితే దానికి దాదాపుగా ఒక సంవత్సరంలో మనకు 1,80,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చు వచ్చినప్పటికీ కూడా దాదాపుగా మనకు దిగుబడి అంటే లాభం అనేది 4 లక్షల వరకు వస్తుందని కూడా మనకు తిరుపతి గారు అయితే చెప్తున్నారు. దీనికి నిజంగా చెప్పాలంటే ఒక టెక్నిక్ తో దీన్ని సాగు చేస్తేనైతే దీన్ని పెంచినట్లయితే కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయని, అదేవిధంగా వీటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వాటి యొక్క ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటే చేపలకు మరింతగా డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, దీని వల్ల కూడా సాదా సీదాగా జీవనాన్ని గడుపుతున్నామను. దాని తర్వాత దీంతో వచ్చినటువంటి మలమూత్రాలతో మన వెనుక ఉన్నటువంటి ఈ యొక్క కూరగాయలు, అదే విధంగా డ్రాగన్ ఫ్రూట్ కానివ్వండి, రకరకాల కూరగాయలను సాగు చేస్తూ ఇటు ఒక నెలకు 5,000 రూపాయలు అంటే దాదాపుగా 4,000 నుంచి 5,000 వరకు కూడా ఆదాయాన్ని సంపాదించుకుంటున్నామని కూడా రైతు అయితే చెప్పడం జరిగింది. అదే విధంగా దీని వల్ల కూడా నేను సంతృప్తిగా ఉన్నాను అని కూడా రైతు అయితే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి తిరుపతి గారు, మీరు ఒక మంచి టెక్నాలజీని మనకు చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు చెప్పారు మామూలు వీడియోలో ఈ యొక్క స్లాబ్ కాకుండా దానిపైన కూడా మనకు గ్రీన్ హౌస్ ఇట్లా పోల్ వేసుకొని అట్లా పెట్టుకుంటే కూడా మనకు మెయిన్ చేప పెంచడానికి ఫస్ట్ మన లోకల్ ఎట్లా అంటే మన మీద ప్రేమున్నలు బాగా మంది ఉంటారు. ప్రేమ అంటే శత్రువులు. అవునవును, కంపల్సరీ ప్రతి ఊర్లో ఉంటారు. మన మీద ప్రేమ ఉన్నోళ్ళు చాలా మంది ఉంటారు. ప్రేమ అంటే శత్రువులు. శత్రువులకు దూరం ఉండాలి ఫస్ట్. ఓకే ఓకే, ఇప్పుడు నువ్వు బయట ల్యాండ్ లో పెడతావు, అవునవును, పెట్టినప్పుడు ఏం చేయాలంటే ఫోల్ వేసుకొని ఫెన్సింగ్ చుట్టూ కూడా గ్రీన్ మ్యాట్ వేసుకోవాలి. మనకి మనం పెరిగిన కిలో సైజ్ వచ్చిన పక్క ముంటాడు వాడు గిట్టినోడు ఏమంటే కింద మంది చేసిన పోతాయి. అందుకే నేను ఏం చెప్తానంటే ఫస్ట్ కెమెరాలో పెట్టుకోవాలి, సెక్యూరిటీ మంచిగా పెట్టుకోవాలి. అప్పుడు నువ్వు దానికి చెయ్యి మంచిగా, నీకు చుట్టూ సెక్యూరిటీ ఉన్నప్పుడే చేయాలి. నువ్వు చేసి మరి మంది పాలు చేసినావు అనుకో లాస్ అవుతాం మనం. అదే నేను ఫస్ట్ అందరికి ఇచ్చే గైడెన్స్ అదే, అన్న నాకు ఉన్నది అక్కడ పెట్టుకుంటే బిడ్డను పెట్టుకో, నీకు నీళ్లు పోయేటట్టు ఉండాలి. పక్క పంట కస్టమర్ కి ఇబ్బంది పెట్టద్దు. మనకు వాటర్ సోర్సెస్ ఉండాలి, వాటర్ పోయేదే సోర్సెస్ కూడా ఉండాలి. లోకం అయితే వాళ్ళు ఉన్నాయి, మన పొలంలో పెట్టుకునేటట్టు మనకు ఉండాలి. అట్లాంటప్పుడు అన్ని మనకు బెనిఫిట్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీరు ఒక మంచి టాపిక్ ను మాలాంటి రైతులకు చాలా మంది ఉపయోగపడుతుంది. మీ యొక్క సమయాన్ని కూడా మాకు కేటాయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఇది ఇప్పటి వరకు ఉన్న మంచి కంటెంట్. మరొకసారి మరో వీడియోలో మరో రైతుతో మరొక శాస్త్రవేత్తతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. చూస్తూనే ఉండండి యూసం టీవీ. థ్యాంక్ యూ సో మచ్.